ఆయుష్మాన్ భవ. తలకు ఒకవైపు నొప్పిగా ఉంటే మైగ్రేన్గా భావించవచ్చా? పురుషుల్లో కంటే స్త్రీలలో మైగ్రేన్ ఎక్కువగా వస్తుందా? ఏ వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది? వెర్టిగో అంటే ఏంటి? వెర్టిగో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మైగ్రేన్, వెర్టిగో సమస్యలకు హోమియోలో ఉన్న చికిత్సా విధానాలపై చక్కని సలహాలు సూచనలు అందించేందుకు మనతో పాటు డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యులు డాక్టర్ వెంకటరమణ గారు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో తలనొప్పి అనేది రెగ్యులర్గా చాలామందికి వస్తూ ఉంటుంది. నార్మల్ తలనొప్పికి మైగ్రేన్కి మనం తేడా ఏ విధంగా గమనించవచ్చు అంటారు? ఓకే అమ్మా, జనరల్గా తలనొప్పి అనేది ప్రతి మనిషి యొక్క రోజు డైలీ లైఫ్ స్టైల్లో ఎప్పుడో ఒకసారి రావడం అనేది పోవడం కామన్గా జరుగుతుంటుంది. సో తలనొప్పిలో పార్శ్వపు తలనొప్పి, దీన్నే మైగ్రేన్ అని అంటారు. సో ఈ మైగ్రేన్లో దీని యొక్క లక్షణాలను బట్టి, అంటే జనరల్గా వచ్చేటువంటి తలనొప్పికి మీ మైగ్రేన్ యొక్క తలనొప్పి లక్షణాలను బట్టి మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఎవరైనా వ్యక్తిలో తలనొప్పి అనేది వన్ సైడ్ వచ్చి, కొందరిలో రెండు సైడ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. సో అది వన్ సైడ్ సివియర్ పెయిన్ ఎక్కువగా ఉండి దాంట్లో ఈ మనకు థ్రాంబింగ్ టైప్ కానీ లేకుంటే పల్సేషన్, అంటే మనకు పల్స్ అంటే మనం బ్రేకిల్ ఫ్లెక్స్ మన యొక్క పల్స్ చూసుకుంటే ఏ విధంగా కొట్టుకుంటుందో ఆ విధమైనటువంటి నొప్పి కనుక ఉంటే, దాంతోపాటు తలనొప్పితో పాటు నాజియా కానీ అంటే ఒకారంలాగా ఉండడం, వామిటింగ్ సెన్సేషన్స్ ఉండడం, కొన్నిసార్లు విజువల్ డిస్టర్బెన్సెస్ అంటే కంటి చూపుల యొక్క బ్లర్రింగ్ సెన్సేషన్స్ అనేది ఉండడం కానీ, మూడ్ డిస్టర్బెన్సెస్ ఉండడం కానీ, ఇరిటేషన్ అనేది ఉండడం. ముఖ్యంగా చాలామందిలో ఉన్నటువంటి సామాన్య లక్షణం ఏంటంటే ఇంటాలరెన్స్, అంటే లైట్ను కానీ సౌండ్ కానీ ఇంటాలరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరైతే ఈ తలనొప్పితో బాధపడుతున్న టైంలో కానీ, దాని ఫేజ్ ముందు టైంలో కానీ, మనం లైట్ వేసిన ఉన్నటువంటి రూమ్లో ఉండడం కానీ, లేకుంటే లైట్ వెలుగు ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, వాళ్ళ ఆ తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఎవరైనా గట్టిగా మాట్లాడడం కానీ, ఈవెన్ టీవీ సౌండ్స్ కానీ, ఇంట్లో పిల్లలు ఎక్కువ గట్టిగా అరిచినా కానీ భరించలేకపోవడం, ఇలాంటి లక్షణాలను బట్టి మనం ఇది సామాన్య అంటే రెగ్యులర్గా వచ్చేటువంటి సాధారణ తలనొప్పి లేకుంటే ఈ పార్శ్వపు తలనొప్పి అని గుర్తించుకోవచ్చండి. అలాగే అంటే నార్మల్గా జనరల్గా తలనొప్పి అనేది ఎందుకు వస్తూ ఉంటుంది అంటారు అందరికీ? ఓకే అండి, జనరల్గా స్ట్రెస్ మెయిన్గా మన యొక్క డైలీ లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి రెగ్యులర్గా ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్లో ఏమైనా మార్పులు రావడం వల్ల కానీ, అంటే టైంకి ఫుడ్ అనేది తీసుకోకపోవడం వల్ల కానీ, లేకుంటే నిద్ర అనేది సరిగా లేకపోవడం వల్ల కానీ, అంటే మనం జనరల్గా రోజు 6 to 8 hours అనేది కామన్ స్లీప్ ప్యాటర్న్గా చెప్పొచ్చు. దీంట్లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ జరిగినప్పుడు, నిద్ర ప్రాపర్గా లేకపోయినప్పుడు కానీ, లేకుంటే హెవీ స్ట్రెస్ అనేది ఎక్కువగా, అంటే మానసిక ఒత్తిడి ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఈ తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ మైగ్రేన్ అనేది మనకు ఎగ్జాక్ట్గా అంటే కారణాలు అనేది మైగ్రేన్ తలనొప్పిలో చెప్పలేము. అంటే దీనికి ఈ పలానా రీజన్ వల్ల వస్తుందని చెప్పలేము, కానీ కొన్ని ఫ్యాక్టర్స్ అనేది ఈ మైగ్రేన్ రావడానికి దోహదం చేస్తుంటాయి. ఓకే అండి, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. రవి గారు ఒంగోలు నుంచి. రవి గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. హలో సార్, డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, నాకు ఒక 1.5 year నుంచి వెర్టిగో ప్రాబ్లం ఉన్నదండి. ఓకే. లెఫ్ట్ సైడ్ కొద్దిగా పట్టేసినట్టు ఉంటుంది అనమాట, కాళ్ళు కానీ చేయి కానీ. ఓకే. తర్వాత పండుకొని లేచేటప్పుడు ఏంటంటే పోస్చర్స్ అవి సరిగా సెట్ కావట్లేదు సార్. కళ్ళు తిరుగుతున్నట్టు, తల తిరుగుతున్నట్టు ఉంటుంది అనమాట. దాని గురించి కలుద్దామని ఫోన్ చేశాను సార్. రవి గారు, మీరు వెర్టిగో అన్నారు, అసలు మీ లక్షణాలు ఏంటి? ఏ విధమైన లక్షణాలు ఉన్నాయి మీకు, అది చెప్పండి. అదే తల తిరుగుతున్నట్టు ఉంటుంది, అసలు మనిషిని తిప్పేసినట్టు ఉంటుంది అండి. ఓకే. రీలింగ్ సెన్సేషన్, స్టెప్ వేయలేక అవుతున్న కూర్చోవలసి వస్తుంది అనమాట. ఓకే. పొజిషన్ బ్యాలెన్స్ అనేది ఉండదు. ఓకే. అవునండి, స్థలం సరిగా ఉండదు. ఏం చేస్తుంటారు మీరు? నేను అడ్వకేట్ అండి. ఓకే. ఏమైనా టెస్టులు చేయించారా దీనికోసం? ఎంఆర్ఐ చేయించానండి, బ్రెయిన్ స్కానింగ్ ఎంఆర్ఐ చేయించాను. దాంట్లో ఏమి లేదని చెప్పన్నారు. ఓకే. ఈ చెవికి సంబంధించి డాక్టర్ని కలవడం కానీ ఏమైనా టెస్టులు అనేది చేయించారా? ఇయర్కి సంబంధించి ఈఎన్టీ స్పెషలిస్ట్ ఏం కలవలేదు సార్. ఓన్లీ న్యూరాలజిస్ట్ సంబంధించి నేను చూపించుకున్నాను అనమాట. ఓకే. ఆయన కొన్ని మందులు ఇచ్చారు, వెర్టిన్ 16 mg ఒకటి, తర్వాత కొన్ని స్టెరాయిడ్స్ ఇచ్చారు. ఓకే. ఒక 3 months 4 months కి ఒకసారి మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉందండి. సిస్టమ్ వర్క్ ఏమైనా ఎక్కువ చేస్తుంటారా? సిస్టమ్ మీద ఎక్కువ, కంప్యూటర్ మీద వర్క్ ఎక్కువ చేస్తుంటారా? లేదండి. నెక్ పెయిన్ ఏమైనా ఉందా? స్పాండిలైటిస్ ఏమైనా ఉందా? స్పాండిలైటిస్ లేదండి నాకు. రైట్. రవి గారు,
జనరల్గా ఈ వెర్టిగో అనేదండి అంటే జనరల్గా స్పిన్నింగ్ సెషన్ మనం లేసినప్పుడు కానీ సడన్గా హెడ్ అనేది మూమెంట్ అనేది స్పీడ్గా చేయడం వల్ల కళ్ళు తిరిగినట్టు ఉండడం, దాంతోపాటు మనకు ఒక ఇంబ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ అనేది స్టెప్పింగ్ చేసినప్పుడు బ్యాలెన్స్ అనేది లేకపోవడాన్ని వెర్టిగో అంటారు. జనరల్గా ఈ వెర్టిగో అనేది రావడానికి ఇన్నర్ ఇయర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఇన్నర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్లో చెవి లోపలి భాగంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ లేకుంటే కొన్నిసార్లు పోస్చరల్ వెర్టిగో అని కూడా అంటారు. లెబరింత్ అని లోపల ఇన్నర్ ఇయర్లో ఎక్విలిబ్రియం మెయింటైన్ చేసేటువంటి ఒక పార్ట్ ఉంటుంది. సో దానిలో వచ్చేటువంటి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఈ వెర్టిగో అనేది ఏర్పడే అవకాశం ఉందండి. ఒకసారి మీరు మీ ఓల్డ్ ఎంఆర్ఐ కూడా తీసన్నారు. సో ఆ ఓల్డ్ రిపోర్ట్స్ తీసుకొని మన నియర్ బై ఉన్నటువంటి క్లినిక్లో సంప్రదించండి. హోమియోపతిలో ఈ వెర్టిగో సమస్యకు మనం పరిష్కారం ఉంది. ఎగ్జాక్ట్గా కొన్నిసార్లు అండర్లయింగ్ ఏమైనా సెకండరీ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, స్పాండిలైటిస్ వల్ల కూడా కొన్నిసార్లు మనకి కళ్ళు తిరగడం అనేది ఉంటుంది. సో మీరు అలాంటి సింటమ్స్ ఏం చెప్పట్లేదు. సో కంప్లీట్గా కేస్ ఎగ్జామినేషన్ చేసుకోవడం ద్వారా, కేస్ టేకింగ్ ద్వారా మీ ప్రాబ్లం ఏంటి, ఎందువల్ల వస్తుందో మన డాక్టర్ గారు మీకు ఫైండ్ అవుట్ చేసి చెప్తారు. సో దానికి అనుగుణంగా మీకు మెడికేషన్ తీసుకున్నట్టయితే ఈ సమస్య నుండి మీకు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ రాకేష్ గారు హైదరాబాద్ నుంచి. రాకేష్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో. హలో రాకేష్ గారు మేడం చెప్పండి మీ సమస్య ఏంటో. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, మా ఆవిడకి ఒక 2 years నుండి మైగ్రేన్ అటాక్ ఉంది సార్. ఓకే. అప్పట్లో న్యూరాలజిస్ట్ కలిసాం సార్. కలిసి 2 months కి మెడిసిన్ రాసారు, వాడాము. 2 రోజులు బాగానే ఉంది, మళ్ళీ స్టార్ట్ అయింది సార్. తను ఇప్పుడు పాప పుట్టింది 1 year బ్యాక్. ఓకే. సో స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ సార్. అంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఉందా? అప్పుడు తగ్గిపోయిందా? ఎక్కువ లేదు సార్. ఇప్పుడు 2 months నుంచి ఎక్కువ అవుతుంది సార్. ఓకే. సో అంటే మైగ్రేన్ అన్నారు, ఏంటి ఏ విధంగా ఉంటుంది దాని లక్షణాలు ఒకసారి చెప్పండి. సివియర్ హెడేక్ సార్. ఎలా ఉంటుంది? వన్ సైడా? వన్ సైడ్ సార్. ఒక్కొక్కసారి వన్ సైడ్ వస్తుంది, ఒక్కొక్కసారి కంప్లీట్ వస్తుంది. మళ్ళీ కళ్ళు కూడా తిరుగుతాయి సార్. ఓకే, రైట్. ఏజ్ ఎంత అండి? ఏజ్ వచ్చేసి 28 years సార్. ఓకే అండి. సో మైగ్రేన్కి హోమియోపతిలో పర్మనెంట్ చికిత్స ఉందండి. మీరు వాడేటువంటి మెడికేషన్స్ వాడడం అనేది టెంపరీగా ఆ పర్టికులర్ పీరియడ్ మాత్రమే మనకు. సో ఆ ట్యాబ్లెట్స్ వల్ల మనకు డిసీజ్ అనేది, మనకు హెడేక్ సింటమ్స్ అనేది తగ్గినా కూడా పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం హోమియోపతిలో పాసిబుల్. మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీ టైంలో జనరల్గా ఫీమేల్స్లోనే మైగ్రేన్ అనేది 90% ఫీమేల్స్లోనే ఎక్కువ కనపడుతుంది మనకు. దానిలో ముఖ్యంగా ఫీమేల్స్లో కూడా ఈ హార్మోనల్ చేంజెస్ వచ్చేటువంటి ప్యూబర్టీ టైంలో కానీ, మెనోపాజ్ టైంలో కానీ, ప్రెగ్నెన్సీ టైంలో కానీ, సో దీనిలో ఫ్లక్చుయేషన్స్ అనేది కనపడుతుంటాయి. అదే ఎక్కువ కావడం కానీ తక్కువ కావడం కానీ కామన్గా ఉంటుంటాయండి. సో ఒకసారి మీరు నియర్ బై, ఇక్కడ హైదరాబాద్ కాబట్టి నియర్ బై ఉన్నటువంటి మా సెంటర్లో సంప్రదించి సో మీ ఓల్డ్ రిపోర్ట్స్ కూడా తీసుకుని వచ్చి డాక్టర్ గారిని కలవండి, మీకు పర్మనెంట్ చికిత్స దొరుకుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ దేవి గారు తుని నుంచి. దేవి గారు చెప్పండి మీ సమస్య ఏంటో. నాకు బాగా హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నాకు బాగా హెడేక్ వస్తుందండి. ఎక్కువగా మెయిన్ గా లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇంకా ఐ మీద బాగా పెయిన్ వస్తుంది. ఓకే, ఎప్పటి నుండి ఉందమ్మా ఇది? ఇది అరౌండ్ ఒక 12 years నుండి ఉందండి. చూపిస్తుంటే పెయిన్ కిల్లర్ ఇస్తున్నారు, అది వేసుకుంటుంటే ఇంకా తగ్గిపోతుంది. కానీ ఊరికే అంటే లైక్ అరౌండ్ 1 week కి ఒక 2-3 times వస్తూ ఉంటుంది. ఓకే, ఎంతసేపు ఉంటుంది వచ్చినప్పుడు? ఆ ఫేజ్ ఎంతసేపు ఉంటుంది? అంటే ఇంకా అలా నేను టాబ్లెట్ వేసుకోకపోతుంటే ఇంకా అలా కంటిన్యూ అయిపోతుంది. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఓకే, అంటే ఈ నాజియా సెన్సేషన్ కానీ, వామిటింగ్ కానీ, ఇరిటేషన్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? లైట్ గా అప్పుడప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది. ఓకే, బాగా అయితే కంటి మీద బాగా పెయిన్ వస్తుందండి. అంటే ఫోర్ హెడ్ మీదనా? ఫోర్ హెడ్ కాదండి, బాగా ఐ మీద. ఐ అంటే లైక్ అప్పర్ కానీ డౌన్ కానీ బాగా పెయిన్ వస్తుందండి. ఓకే, ఆ టైంలో మీకు తలనొప్పి వచ్చినప్పుడు విజన్లో ఏమైనా ఇబ్బందులు, బ్లర్రింగ్ కానీ అలా డబుల్ విజన్ లాగా కనపడడం కానీ ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదండి. ఓకే, ఏజ్ ఎంత అండి? మీరు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేసి మానేశానండి. నా ఏజ్ 24 అండి. ఓకే అమ్మా, ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా? మమ్మీకి బాగా ఎక్కువ వస్తుందండి. ఓకే అండి, రైట్. స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, అంటే మదర్ సైడ్ నుండి మీకు జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ వచ్చినట్టున్నది. సో ఈ హెడేక్స్ అనేది జనరల్గా సింటమ్స్ చూస్తే మీకు మైగ్రేన్ లాగానే ఉందండి, అంటే మైల్డ్. ఇప్పుడు హెడేక్తో పాటు ఉన్నటువంటి అసోసియేటెడ్ సింటమ్స్ అనేది కొంచెం మైల్డ్గా ఉన్నాయి. మీకు నియర్ బై రాజమండ్రి దగ్గర అవుతుందండి. రాజమండ్రిలో మన క్లినిక్ ఉంది. ఒకసారి మీ దగ్గర ఓల్డ్ రిపోర్ట్స్ తీసుకొని రాజమండ్రిలో సంప్రదించండి. సో హోమియో ట్రీట్మెంట్ ద్వారా మనం ఈ మామూలు హెడేక్స్ కానీ, కంప్లీట్ మైగ్రేన్ కానీ,
సో వెట్టిగోస్ కానీ ఇలాంటి సమస్యలకు పర్మనెంట్ పరిష్కారం దొరుకుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ చారి గారు మధుర నుంచి. చారి గారు చెప్పండి మీ సమస్య ఏంటో. ఓకే చారి గారు. హలో, మా మిసెస్ కి తలనొప్పి అండి. చెప్పండి. మా మిసెస్ కి తలనొప్పి వస్తుందండి, ఒక పక్కనే వస్తుంది. ఓకే. నిద్ర లేపినప్పుడు బాగా తల తిరగటం, తలనొప్పి ఇవన్నీ వస్తుంటాయి. ఎన్ని సంవత్సరాల నుండి ఉందండి? ఈ 35 దాకా ఉంటాయండి. తనకు ఎప్పటి నుండి, అంటే ఎన్ని డేస్ నుండి ఈ సమస్య ఉంది? ఇది ఛానల్ నుంచి వస్తుందండి. మెడికేషన్ ఏమైనా వాడుతున్నారా? మెడిసిన్ అప్పుడప్పుడు విజయవాడలో వాడుతుంటాం సార్. ఓకే. ఏమని చెప్పారు అక్కడ? ఏంటి ఎందువల్ల వచ్చిందని చెప్పారు? ఏదో మెడ నొప్పికును దానివల్ల వస్తుంది అంటున్నారు. అంటే మెడకు సంబంధించి ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐ ఏమైనా చేయించారా? ఎంఆర్ఐ ఏం చేయలేదండి, ఎక్స్రే తీసి చేశారంటే. ఏమన్నారు? స్పాండిలైటిస్ ఏమైనా ఉందన్నారా? ఉందన్నారండి. రైట్. ఓకే అండి. ఇప్పుడు మెడ ఎముకలు అంటే సర్వైకల్ స్పైన్లో ఉన్నటువంటి వెర్టిబ్రాస్ అనేది C1 to C8 8 వెర్టిబ్రాస్తో ఉంటుందండి. దాంట్లో ముఖ్యంగా C5 to C8 మధ్యలో మన యొక్క పొజిషన్ అనేది, అంటే పడుకునేప్పుడు మన యొక్క పొజిషన్ అనేది ఇబ్బందికరంగా ఉన్నా, లేకుంటే ఎక్కువ మందంతో ఉన్నటువంటి పిల్లోస్ యూజ్ చేసినా, లేకుంటే డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఎక్కువగా ఉన్నా, సో ఈ సిస్టమ్ వర్క్ కానీ రిటింగ్ వర్క్ కానీ ఎక్కువగా బెండ్ చేసి యాక్వర్డ్ పొజిషన్స్ ద్వారా ఉండడం వల్ల ఈ నెక్ పెయిన్ అనేది ఉంటుంది. సో నెక్ పెయిన్ ఉండడం వల్ల కళ్ళు తిరగడం ఉండడం, కొందరిలో తలనొప్పి కూడా ఉంటుందండి. ఎందుకంటే సో బ్యాక్ సైడ్ హెడేక్ అనేది, అంటే మన హాస్పిటల్ రీజన్లో మనకు తలనొప్పి అనేది కొంతవరకు ఉండే అవకాశం ఉంది. ఒకసారి మీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే, ఓల్డ్ ఎక్స్రేస్ కానీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొని నియర్ బై ఉన్నటువంటి మన క్లినిక్లో సంప్రదించండి. అది సర్వైకల్ ప్రాబ్లం వల్ల, అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ వల్ల వచ్చేటువంటి హెడేకా, సర్వైకల్ స్పాండిలైటిస్తో పాటు జనరల్గా ఉన్నటువంటి హెడేక్ అనేది కంప్లీట్గా డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి మీకు క్లియర్గా చెప్తారు. ఒకసారి నియర్ బై సెంటర్లో సంప్రదించండి మీరు. ఓకే. నెక్స్ట్ కాలర్ నాగేంద్ర రాజమండ్రి నుంచి. నాగేంద్ర గారు చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్తే అండి. నమస్తే అండి. సార్, నాకు ఈ మధ్యన కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందండి. ఓకే. దాన్ని 1 month అవుతుందని తగ్గిపోయింది. మా క్యూర్ అయిపోయిందని ఇంటికి వచ్చాను, ఇంటి దగ్గర ఉన్నామండి. బాగా విపరీతమైన తలనొప్పి వస్తుందండి. కళ్ళు మగత కనిపిస్తుంది, బాగా దారుణంగా ఉంటుంది. ఓకే. అది దేనివల్ల అంటారు? ఇప్పుడు ఈ ఓన్లీ ఈ 1 month ఆఫ్టర్ ఈ కోవిడ్ తర్వాతనే ఉందా అండి? ముందు కూడా ఈ సింటమ్స్ ఏమైనా తలనొప్పి ఉందా? ఇంకా ముందు అప్పుడప్పుడు వస్తూ ఉండేదండి. ఇప్పుడు బాగా ఎక్కువైపోయిందండి. ఈ కోవిడ్-19 తర్వాత తలకే బాగా తల దిమ్ముగా ఉండడం, అంటే కళ్ళు మత్తు మారిపోవడం. ఓకే. రైట్. ఓకే అండి. చాలామందిలో కోవిడ్ తర్వాత మనకు బాడీ పెయిన్స్ అనేది, జాయింట్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయంటుంటారు. హెడేక్ కూడా కొందరిలో వస్తుంటుంది. ఒకసారి మీరు ఐకి సంబంధించినటువంటి టెస్ట్ అనేది చేయించుకోండి. ఐస్లో ఏమైనా సైట్లో చేంజెస్ ఉన్నా, లేకుంటే క్యాట్రాక్ట్ ఏమైనా డెవలప్ అయినా కూడా ఆ ఐస్ మగతగా ఉందన్నారు కదా, అది ఒకసారి రూల్ అవుట్ చేయించుకోండి. దానిలో కనుక నార్మల్గా ఉండేది ఉంటే ఒక 1.5 month వెయిట్ చేయండి. వాటర్ ఎక్కువ తీసుకోండి, ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఎక్కువగా తీసుకోండి. సో దాంతో మనకు జనరల్గా ఈ కోవిడ్ ద్వారా వచ్చినటువంటి తలనొప్పి కానీ హెవీనెస్ ఏమైనా ఉంటే తగ్గిపోతుంది. ఆ తర్వాత కూడా మీకు ఈ ప్రాబ్లం ఉంటే సో నియర్ బై ఉన్నటువంటి సెంటర్లో సంప్రదించండి మీరు. ఓకే. నెక్స్ట్ కాలర్ శ్యామ్ ప్రసాద్ విజయవాడ నుంచి. శ్యామ్ ప్రసాద్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఇప్పుడు నాకు 6 years బట్టి వట్టిగా అనే ప్రాబ్లం వచ్చింది సార్. ఓకే. వట్టిగా అంటారు కదా, నాకు ఆ ప్రాబ్లం ఉంది. చాలా వాడాను నేను. హోమియోపతి వాడాను, అలోపతి వాడుతున్నాను ప్రస్తుతము. ఓకే. మరి నాకు ఏంటి పరిస్థితి? నడుస్తుంటే కళ్ళు తిరుగుతుంటే కళ్ళు కొట్టి తిరుగుతున్నాయి, వాళ్ళు వాడడం జరుగుతుంది. ఈ వట్టిగా అనేది అసలు డ్రగ్ ఉందా లేదా అని మాకు నడుస్తుంటే తూలిపోతాను సైడ్కి. ఎంత అండి మీ ఏజ్? ఎంత మీది? నాది 74 సార్ యాక్చువల్ గా. ఓకే. ఎన్ని సంవత్సరాల క్రితం ఇది స్టార్ట్ అయింది మీకు ఫస్ట్? దగ్గర మినిమం 6 years సార్. 6 years అవుతుంది. ఓకే. సో ఏంటి కాజ్, ఎందువల్ల ఈ వెర్టిగో అనేది డెవలప్ అయిందని చెప్పారా మీకు? చెప్పారు సార్. అంతకుముందు హోమియోలో వేరే డాక్టర్ వాడాను సార్, వాళ్ళు వర్టిగానే చెప్పారు. అలోపతిలో కూడా వర్టిగానే అంటున్నారు. రైట్. అంటే చెవుకు సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? చెవికి సంబంధించి అంటే నాకు దగ్గర 30-40 years నాకు చెవిలో లిక్విడ్ వస్తుంది సార్. ఓకే. దానికి ఆపరేషన్ చేసుకున్నాను, ఎక్కువ అయింది. రైట్. ఆపరేషన్ చేసి కాకపోతే లాంగ్ టైమ్ చీము లాంటిది వచ్చేది నాకు. ఇది ఎక్కువ అయింది. ఇప్పుడు తగ్గిపోయింది. అది ఆపరేషన్ చేయించుకున్నాను. ఓకే.
ఇప్పుడు అందులో సౌండ్ అంటే ఏమైనా టిన్నైటిస్ అంటే సౌండ్స్ లాగా ఏమైనా రావడం కానీ ఏమైనా కనపడుతుందా మీకు? అలాంటివి లేదు సార్. ఓకే, ఇప్పుడు చెవుకు సంబంధించి ఏ ఇబ్బంది లేదు. ఆహా. రైట్ అండి. జనరల్గా ఇన్నర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ క్రానిక్గా ఉన్నప్పుడు మనకి వెట్టిగో అనేది ఉంటుందండి. సో మీరు కొన్ని రోజులు హోమియోపతి వాడినా అన్నారు, బట్ ఎంత డ్యూరేషన్ అనేది తెలియదు. కంటిన్యూషన్ హోమియోలో అయితే దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని, సో ఓల్డ్ ప్రిస్క్రిప్షన్ కానీ ఓల్డ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసుకెళ్ళి మన సెంటర్లో సంప్రదించండి. అక్కడ డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి మీకు అంటే జనరల్గా దేనివల్ల వస్తుందనే కాజ్ అనేది మనం తీసుకొని కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్ లాగా అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గట్లేదంటే సో ఏవైతే అబ్స్ట్రాకిల్స్ మన యొక్క ట్రీట్మెంట్కి అబ్స్ట్రాకిల్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేసుకోవడం అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అవన్నీ మీకు సజెస్ట్ చేస్తారు. సో డాక్టర్ గారి సూచనల మేరకు మందులు వాడండి. ఓకే అండి. నెక్స్ట్ కాల్ రాజేశ్వరి గారు విశాఖ నుంచి. రాజేశ్వరి గారు చెప్పండి మీ సమస్య ఏంటో. హలో 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 సార్, నాకు 4 years నుండి ఉంది సార్ ఇది హెడేక్. ఎక్కడికి వెళ్ళినా సరే మైగ్రేన్ అని చెప్తున్నారు. ఓకే, 6 months కి కోర్స్ వాడాలి అని చెప్తున్నారు. నేను కోర్స్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఏమైందంటే అది కంటిన్యూగా నిద్రలోనే ఉంటున్నాను. ముందు రోజు నేను 7 o'clock టాబ్లెట్ వేస్తే మరుసటి రోజు 2-3 వరకు కూడా పడుకొనే ఉంటున్నాను. ఓకే అమ్మా. తలనొప్పితో పాటు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి? వామిటింగ్స్ ఉంటున్నాయి. ఎటువైపు హెడేక్ వస్తే అటువైపు కన్ను మాత్రం చాలా లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే అమ్మా. తర్వాత రైట్ హ్యాండ్ కూడా ఎక్కువగా అంటే మనం ఎక్కువ దూరం నడిస్తే కాలు ఎలా పీకుతుందో అలా రైట్ హ్యాండ్ పీకుతుంది అనమాట సార్. అంతే సార్. సో ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది ఇది? మంత్లీ ఒక 4-5 times వస్తుంది సార్. ఎక్కడికైనా బయటకు వెళ్ళినా ఏ ఫంక్షన్ కి అటెండ్ అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటికి వచ్చేసరి కంపల్సరీ హెడేక్ వస్తుంది సార్. ఓకే అమ్మా. ఎక్కడ ఉంటారు మీరు? వైజాగ్ సార్. ఓకే అమ్మా. జనరల్గా అమ్మ ఈ మైగ్రేన్ అనేది జనరల్గా మన రొటీన్ లైఫ్లో ఏమైనా చేంజ్ అనేది జరిగితే చాలామందిలో వస్తుంది. అంటే స్లీప్ ప్యాటర్న్ కానీ డైట్ కానీ లేకుంటే బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వెదర్ అనేది మనకు సెట్ కాకుండా అంటే రెగ్యులర్ రొటీన్ లైఫ్కి భిన్నంగా ఉన్నప్పుడు అది నెక్స్ట్ డే మన కానీ లేకుంటే అదే రోజు కానీ రాగానే స్టార్ట్ అవుతుంటుంది. తలనొప్పి, వామిటింగ్స్ భరించలేకపోవడం, సౌండ్స్ భరించలేకపోవడం, ఫుడ్ సహించకపోవడం, ఏది తిన్నా వామిటింగ్ అవ్వడం, ఈ సింటమ్స్ అనేది తొందరగా అలసిపోయినట్టు ఉండడం, కంప్లీట్గా డార్క్ రూమ్లో పడుకొని ఉండాలనిపించడం, ఇలాంటివన్నీ సింటమ్స్ ఉంటాయి. సో హోమియోపతిలో దీనికి మంచి చికిత్స ఉంది. మీరు వైజాగ్లో ఉన్నారు కనుక మీ యొక్క పాత ఉన్న ప్రిస్క్రిప్షన్స్ కానీ రిపోర్ట్స్ ఉంటే అవి తీసుకొని మన వైజాగ్ సెంటర్లో సంప్రదించండి. హోమియోపతిలో దీనికి పర్మనెంట్ చికిత్స ఉందమ్మా. ఓకే, నెక్స్ట్ కాలర్ రామాంజనేయులు గారు సూర్యాపేట నుంచి. రామాంజనేయులు గారు చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం నాకు 7 సంవత్సరాల నుంచి కళ్ళు దిగుడు మేడం. హలో సార్ చెప్పండి. నాకు 7 సంవత్సరాల నుంచి కళ్ళు తిరుగుతున్నాయి సార్. బాగా కళ్ళు ఒత్తిగా అని చెప్పారు హాస్పిటల్ చూసుకుంటే. ఓకే. ఈ చెవి కూడా బిగాన్ సౌండ్ సార్. బిగాన్ సౌండ్ ఒక్కోసారి కళ్ళు కూడా చెనిపించాడు సార్. ఒక ఫస్ట్ సారి మాత్రం 2 పడ్డాయి సార్ ఫస్ట్ సంవత్సరం. ఓకే. అది వచ్చిన టాబ్లెట్స్ అవి ఇచ్చారు సార్. అవి ఇచ్చాక కొంచెం తగ్గింది. ఓకే అండి. మళ్ళీ ఇప్పుడు ఒక 2 days నుంచి సార్ మళ్ళీ లైట్ గా కళ్ళు తిరగటం జరుగుతుంది సార్. ఏం చేస్తుంటారు మీరు? మీ మామూలుగా వ్యవసాయం సార్. ఓకే. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా ఇది? ఎవరికి లేదు సార్. 7 సంవత్సరాల కింద హైదరాబాద్ నుంచి బస్సు దిక్కుంది సార్. ఆ డోర్ ఏం తగిలింది సార్ చెవికి. రైట్. ఆ తగిలిన కాడ నుంచి ఢీ అనే సౌండ్ బాగా కళ్ళు తిరుగుతాం సార్ బాగా. ఓకే అండి. రైట్. హోమియోపతి చికిత్స ఎప్పుడైనా వాడినరా? ఏమన్నా సార్ అల్లోపతి వాడాను సార్. అడితే టాబ్లెట్ వేసిన తగ్గుతుంది సార్. రైట్. ఏం పని చేస్తుంటారు మీరు? వ్యవసాయ పని సార్. ఓకే అమ్మ. రైట్ అండి. ఇది జనరల్గా అండి ఇన్నర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్లనే మెయిన్గా ఇప్పుడు మీరు ఇంజురీ అన్నారు, బస్ దగ్గర ఒక డోర్ దాకిందన్నారు. దానివల్లనే మెయిన్గా మన యొక్క బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసేటువంటి ఇన్నర్ ఇయర్లో ఉన్నటువంటి లెబరెంథస్ అనే ఒక చిన్న పార్ట్ దాని ద్వారా మనకు మన ఎక్విలిబ్రియం అనేది మెయింటైన్ అవుతుంటుంది. సో ఇన్నర్ ఇయర్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేకుంటే అక్కడ వచ్చే చీము వల్ల కానీ ఆ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అనేది ఫామ్ కావడం వల్ల కానీ సో ఈ వెట్టిగో కానీ ఇంబ్యాలెన్స్ సౌండ్స్ మీరు ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ సౌండ్ అని చెప్పారు, దాన్ని టిన్నైటిస్ అని కూడా అంటారు. సో మెయినస్ డిసీజ్లో కూడా ఇలాంటి సింటమ్స్ అనేది ఉంటాయి. ఒకసారి మీ ఓల్డ్ రిపోర్ట్స్ తీసుకొని మన సెంటర్లో ఒకసారి సంప్రదించండి. డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి మీకు తగినటువంటి చికిత్స అడ్వైజ్ చేస్తారు మీకు. సో డాక్టర్ చూసాం చాలామంది వర్టిగో సమస్యతో బాధపడుతున్నారు. ఇంతకీ వర్టిగో అంటే ఏంటి? ఓకే అండి. సో వెట్టిగో అంటే కళ్ళు తిరగడం ఉండడం. ఇంకోటి ఏదో సడన్గా మనం లేచినప్పుడు కానీ అంటే బెడ్ పై నుండి లేచినప్పుడు కానీ లేకుంటే సడన్గా ఒకసారి హెడ్ అనేది ర్యాపిడ్గా మూవ్ చేసినప్పుడు కళ్ళు తిరిగినట్టు ఉండి సో మన బ్యాలెన్స్ అనేది ప్రాపర్ లేవు. స్టెప్ అంటే నడిచినప్పుడు మన బ్యాలెన్స్ అనేది ఉండకపోవడం దాన్నే సో వెట్టిగో అని అంటారు. జనరల్గా ఇన్నర్ ఇయర్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ద్వారా మెయిన్గా మనకి వెట్టిగో అనేది ఎక్కువగా ఉంటుందండి. కొన్నిసార్లు ఈ కళ్ళు తిరగడం అనేది సర్వైకల్ స్పాండిలైటిస్ ద్వారా కూడా
కామన్గా వస్తుంటుంది. మెయిన్గా కొన్నిసార్లు పోస్చరల్ ప్రాబ్లం అంటే సో కొంచెం స్టాండింగ్ పొజిషన్లో ఉన్నా కూడా పోస్చరల్ లెబరెంథస్ వెర్టిగో అని కూడా అంటారు. సో పోస్చరల్ వల్ల కూడా అంటే పొజిషన్ వల్ల కూడా కొన్నిసార్లు ఇవన్నీ వస్తుంటాయి. సో మనం కంప్లీట్గా కేస్ తీసుకోవడం ద్వారా పేషెంట్ని ఒక అనాలిసిస్ చేయడం ద్వారా ఏ విధమైన ప్రాబ్లం వల్ల వస్తుంది. కొందరికి చిన్నప్పటి నుండి చెవు నుండి ఇన్ఫెక్షన్ అనేది ఉండి దాని నుండి చీము అనేది కారుతూ ఉంటుంది, క్రానిక్ ఒటరీ అంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సో మనకి ఈ జనరల్గా ఈ టినైటిస్ కానీ లేకుంటే ఈ మైనస్ డిసీజ్ కానీ లేకుంటే వెర్టిగో ప్రాబ్లమ్స్ అనేది కామన్గా వస్తుంటాయి. ఇంకోటి చిన్నపిల్లల్లో ఈ మనకు ఏదైనా ఆర్టికల్స్ అనేది పెట్టుకోవడము, ప్రాపర్ హైజీనిక్ అనేది మెయింటైన్ చేయకపోవడము, సో దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అనేది రిపీటెడ్గా ఫామ్ కావడం. కొందరు తలనొప్పి మన ఎక్కువగా చెవులోకి బర్డ్స్ కాకుండా వేరే వేరే ఆర్టికల్స్ ద్వారా పెట్టి కూడా ఈ వ్యాక్స్ అనేది రిమూవ్ చేస్తుంటారు. అలాంటి వల్ల కూడా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేది ఫామ్ అయిపోయి సో ఇలాంటి వెర్టిగోనెస్ అనేది రెగ్యులర్గా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు ఆ వ్యాక్స్ రిమూవ్ చేసేదానికి అంటే మనం డాక్టర్ని సంప్రదించాలంటారా, లేకపోతే ఇలా చేస్తే మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి? 100% అండి. జనరల్గా వ్యాక్స్ రిమూవల్ అనేది మనం చేసుకోవడం కాకుండా హైజీనిక్ బర్డ్స్ ద్వారా కొంత పై వాళ్ళకి కనిపించిన వరకు మనం రిమూవ్ చేయాలి, కానీ ఇంటర్నల్గా దాన్ని డీప్ ప్రెస్ చేసి దాన్ని చేయడం వల్ల అక్కడ ఏమన్నా సో దీని ద్వారా వెళ్ళినటువంటి ఇన్ఫెక్షన్స్ అనేది ఇన్నర్ ఇయర్లోకి వెళ్ళడం, దానివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ ఫామ్ కావడం, సో ఓటైటిస్ మీడియా కానీ ఇలాంటి ఇన్నర్ ఇయర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది రావడం, అక్కడ ఏమన్నా ఇయర్ డ్రమ్కి ఏమైనా టింపానిక్ మెంబ్రెన్కి ఏమైనా ఇంజురీ అవ్వడం వల్ల దానికి అది రప్చర్ అవ్వడం కానీ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కనుక సో కొంతవరకు మనకు పైన కనిపించేది మనం రిమూవ్ చేసుకోవడం, లేకుంటే ఎక్కువగా ఏమైనా ఇబ్బంది అనిపించి పెయిన్ అనిపించినా కూడా జనరల్గా చిన్నపిల్లల్లో పెయిన్ అనిపించినప్పుడు సో ఈఎన్టీ స్పెషలిస్ట్ కన్సల్ట్ కావడం కానీ సో దాని ద్వారా ఇయర్ వ్యాక్స్ మిషన్ మనకు సక్షన్ మిషన్ ద్వారా ఇయర్స్ అనేది క్లీన్ చేయించుకోవడం అనేది ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ ద్వారా వెళ్తే చాలా బాగుంటుందండి. ఓకే అండి, సో ఈ వర్టిగో కానీ మైగ్రేన్ కానీ వయసుతో సంబంధం ఉంటుందంటారు, లేకపోతే ఏ వయసు వరకైనా వస్తూ ఉంటాయంటారు? జనరల్గా వెర్టిగోకు మాత్రం ఎలాంటి వయసుతో సంబంధం లేదండి. జనరల్గా సో 10 years నుండి 60-70 years వరకు వస్తుండే అవకాశం ఉంటుంది. సో మైగ్రేన్ మాత్రం జనరల్గా మిడిల్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా సో ఆఫ్టర్ ప్యూబర్టీ తర్వాత జనరల్గా ఇందులో ప్రిడామినెన్స్ ఏంటంటే ఫీమేల్స్లో ఈ మైగ్రేన్ ప్రాబ్లం ఎక్కువ, దాదాపు 80-90% ఫీమేల్స్లోనే మనకు ఎక్కువగా కనపడుతుంటుంది. రీజన్ ఏంటంటారు? మెయిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. జనరల్గా ఇది రావడానికి రెండే కారణాలండి. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది కీ రోల్ పోషిస్తుంటాయి, రెండోది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైతే సో ఆఫ్టర్ ప్యూబర్టీ తర్వాత కానీ బిఫోర్ మెనోపాజ్ కానీ ఆఫ్టర్ మెనోపాజ్ తర్వాత వచ్చేటువంటి ఈస్ట్రోజన్ డ్యూరింగ్ ది ప్రెగ్నెన్సీ టైం ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్స్ యొక్క ట్రిగరింగ్ లాగా పనిచేయడం, సో ఓరల్ కాంట్రాసెప్టివ్స్ యూజ్ చేస్తుంటారు సో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ కంట్రోల్ చేయడానికి. సో ఆ ఓరల్ కాంట్రాసెప్టివ్స్ ద్వారా మనం హార్మోన్స్ అనేది తీసుకోవడం, సో కొందరు హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ డ్యూరింగ్ ద మెనోపాజ్ టైం. సో ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్ అనేది బాగా పనిచేసి స్ట్రెస్ ఎక్కువ, ఇంకోటి అన్నెసరీ ఎక్కువగా స్ట్రెస్, జనరల్గా ఫీమేల్స్ యొక్క మెంటాలిటీ కూడా బాగా ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వల్ల సో మనకు హెడేక్స్ అనేది కామన్, దాంట్లో ఈ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా డెవలప్ అయిపోయి సో మైగ్రేన్ కింద కన్వర్ట్ అవుతుంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ రాజు గారు హైదరాబాద్ నుంచి. రాజు గారు చెప్పండి, మీ సమస్య ఏంటో, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నాకు ఒక 5 years నుండి వన్ సైడ్ హెడేక్ వస్తుంది సార్. 1 week లో అసలు 5 days అలానే ఉంటుంది. ఓకే, ఎందుకు సార్ అలా? అలాగే ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయించాం సార్, తీస్తే ఏం రాలేదు రిపోర్ట్స్ లో కూడా. ఓకే అండి. సో ఈ వన్ సైడ్ హెడేక్తో పాటు ఇంకేమైనా సింటమ్స్ ఉన్నాయా? సింటమ్స్ అంటే అప్పుడప్పుడు కళ్ళు చిమ్మంటాయి సార్, ఒక మనకి స్టార్ లాంటి ఒక ఆకారం వచ్చి తేలుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, విజువల్ డిస్టర్బెన్స్, దాంతోపాటు నాజియా కానీ వామిటింగ్ సెన్సేషన్ అలా ఉండడం ఏమైనా ఉందా? ఉంటుంది సార్, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. మళ్ళీ హెడేక్ ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా వెళ్తుంది, బ్రెయిన్ సైడ్ కూడా వెళ్తుంది ఒకసారి. ఓకే, రైట్ అండి. ఇది మైగ్రేన్ హెడేక్ అండి. సో మైగ్రేన్ వల్లనే మీకు ఈ సింటమ్స్ అనేది తలనొప్పితో పాటు అసోసియేటెడ్ ఈ విజువల్ డిస్టర్బెన్సెస్ ఉండడం కానీ నాజియా కానీ వామిటింగ్ సెన్సేషన్, సో హెడేక్ అనేది ఫ్రంట్ నుండి బ్యాక్ వెళ్ళడం, ఇవన్నీ దాంతోపాటు కొందరిలో నెక్ స్టిఫ్నెస్ కూడా ఉంటుంది, అంటే నెక్ అనేది గట్టిగా అయిపోవడం కానీ, సో ఫుడ్ ఇంటాలరెన్స్ అంటే మనం సౌండ్స్ భరించలేము, కొంచెం లైట్ భరించలేము, ఈవెన్ ఫుడ్ తీసుకోవాలని ఆ టైంలో పర్టికులర్గా ఎఫెక్టెడ్ టైంలో మనకు తలనొప్పి డెవలప్ అయిన టైంలో ఫుడ్ కూడా మనం తీసుకోవాలనేది ఇష్టపడరు చాలామంది. సో మీరు ఒకసారి మీ ఎంఆర్ఐ రిపోర్ట్ అవి తీసుకొని మన నియర్ బై ఉన్నటువంటి క్లినిక్లో సంప్రదించండి. సో డాక్టర్ గారు హోమియోపతిలో మీకు ఎగ్జామిన్ చేసి మీకు మైగ్రేన్ సింటమ్స్ అనేది కంప్లీట్గా తగ్గిపోతాయండి హోమియోపతి ద్వారా. ఓకే అండి, ఈ రెండింటికంటే మైగ్రేన్కి వర్టిగోకి హోమియోలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి మీ దగ్గర? ఓకే అండి, ఇప్పుడు జనరల్గా మైగ్రేన్ అనేది సంవత్సరాల కొద్దీ బాధపడుతుంటారండి. జనరల్గా ట్యాబ్లెట్స్ అనేది మనం లైఫ్ లాంగ్ మన లైఫ్ ఎక్స్పెన్సీ ఎంత ఉందో అంతవరకు వాడుతూ ఉండాలి. సో సేమ్ వెర్టిగోలో కూడా సో హోమియోలో అలా కాదు, కొంత డ్యూరేషన్ అనేది రెగ్యులర్గా వాడడం ద్వారా
సో మన దాంతోపాటు ఏవైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్ లాగా పనిచేస్తున్నాయో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఈ లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ ఇంటాలరెన్స్ కానీ అలాంటివి కొంత కంట్రోల్ చేసుకొని డాక్టర్ గారు సలహా ఇస్తుంటారు, మనకి అర్థమవుతుంది కేస్ టేకింగ్ ద్వారా. సో ఆ సలహాలు సూచనలు పాటించుకుంటూ మెడికేషన్ తీసుకున్నట్టయితే హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా సో కంప్లీట్గా ఈ వెర్టిగో కానీ మైగ్రేన్ కానీ కంప్లీట్గా తగ్గించుకోవచ్చండి. థ్యాంక్ యూ డాక్టర్. వర్టిగో గురించి అలాగే మైగ్రేన్ గురించి చాలామంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు. రైట్, చూసారు కదండి, ఇది ఈనాటి మన ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.